హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫినాన్షియల్ ప్లానర్ అనిల్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? వండర్‌ఫుల్. సో ఈ ఫినాన్షియల్ ప్లానింగ్స్ దగ్గరికి వచ్చేసరికి ఈ మధ్య అందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్ వైపుకే చూస్తున్నారు. అంటే స్టాక్స్ అవును. అంటే కొంచెం మనకి రిస్క్ ఉండొచ్చు, లాంగ్ టైమ్ వెయిట్ చేయాలి సంథింగ్. సో మ్యూచువల్ ఫండ్స్ అనేది అసలు ఎప్పుడూ లాస్ అనేది ఉండదు, రిస్క్ అనేది ఉండదు అంటారు. అంటే ఇది నిజంగా రియాలిటీయా? లేకపోతే ఇదొక మిత్ అంటారా? అంటే ఒకవేళ మిత్ అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో సేఫ్ సైడ్ ఏమైనా ఉన్నాయా ఇన్వెస్ట్ చేయడానికి? సో, ఇట్స్ క్వైట్ అంటే కామన్ మిత్తే అది. హుహు. మ్యూచువల్ ఫండ్స్ కూడా ఓన్లీ థింగ్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ మనం స్టాక్స్ డైరెక్ట్‌గా పెట్టుకోవడానికి, ఇన్వెస్ట్ చేసుకోవడానికి అండ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం ఏంటంటే ఈ పాసివ్ ఇన్వెస్ట్‌మెంట్. ఓకే. సో, మన ఇన్వాల్వ్‌మెంట్ ఉండదు ఎటువంటి స్టాక్స్‌లో పెట్టాలి అనేది. బట్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద డే అక్కడ కూడా మనం డైరెక్ట్‌గా మనం ఓన్‌గా డీమ్యాట్ ద్వారా మనం ఇన్వెస్ట్ చేసినా ఆర్ మ్యూచువల్ ఫండ్ ద్వారా చేసినా కూడా ఇన్వెస్ట్ చేసేది ఈక్విటీ అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే స్టాక్స్‌లో చేస్తారు. ఆర్ డెట్ హుహు. మ్యూచువల్ ఫండ్స్ అయితే బాండ్స్‌లో చేస్తారు. సో, హుహు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అలా డైరెక్ట్ చేసినా ఆర్ మ్యూచువల్ ఫండ్ ద్వారా చేసినా కూడా నష్టం అనేది మార్కెట్ పైన డిపెండ్ ఉంటుందన్నమాట. ఓకే. ఓన్లీ థింగ్ ఏంటంటే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే పోర్ట్‌ఫోలియో కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల అంటే ఒక్కోసారి వాళ్ళు మంచి స్టాక్స్ పిక్ చేసుకోవడం వల్ల నష్టం తగ్గొచ్చు ఆర్ లాభం పెరగొచ్చు. సో, హుహు. డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు ఆ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ తన పోర్ట్‌ఫోలియో ఎలా బిల్డ్ చేశాడు? ఏ స్టాక్‌కి ఎంత అలొకేట్ చేశాడు? సపోజ్ వాళ్ళ దగ్గర ఒక 100,00,00,000 ఉన్నాయి ఆ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో. ఏ స్టాక్‌కి ఎంత పర్సెంటేజ్ చేసిన దాన్ని బట్టి కూడా నష్టం అనేది ఆర్ లాభం అనేది ఎంత వస్తుందనేది మారుతా ఉంటుందన్నమాట. ఓకే. సో, అంతే మారుతది కానీ బట్ ఎప్పుడూ కూడా లాభాల్లో ఉంటాయనేది మాత్రం మిత్తే హ్మ్. అది. హ్మ్. రియాలిటీ కాదు. రియాలిటీ ఏంటంటే నష్టం కూడా అవకాశం ఉంది. హ్మ్. సో, ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే సెప్టెంబర్ నుంచి మనము మార్కెట్స్ ఒక 10-12%, 13% వరకి కరెక్షన్ వచ్చింది. అలాంటప్పుడు మోస్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినప్పుడు కొంచెం ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి నష్టాలు కనబడకపోవచ్చు. బట్ హుహు. లాస్ట్ ఒక 5, 6 మంత్స్ బ్యాక్, 7 మంత్స్ బ్యాక్ చేసిన వాళ్ళది పోర్ట్‌ఫోలియో డౌన్ ఉండే అవకాశాలున్నాయి. సో, ఏంటంటే అందుకే మనం ఎప్పుడైనా సరే ఇన్వెస్టర్స్‌కి చెప్పేదేంటంటే షార్ట్ టర్మ్‌లో కంపల్సరీ అప్స్ అండ్ డౌన్స్ అనేటివి ఉంటాయి. ఓకే. వోలటిలిటీ అంటాం. సో, అప్స్ అండ్ డౌన్ హెచ్చుతగ్గులనేది నార్మల్. బట్ లాంగ్ టర్మ్ ఇప్పుడు మీరు చూసుకుంటే ఎవరైతే ఒక 7 ఇయర్స్, 5 ఇయర్స్, 4 ఇయర్స్ బ్యాక్ ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉంటారో వాళ్ళ పోర్ట్‌ఫోలియోలు ఇవాళ కూడా మార్కెట్ ఇంత 12% పడిపోయినా ఇంకా పాజిటివ్‌గానే ఉన్నాయి. ఓకే. లాభాల్లోనే ఉన్నాయి. హ్మ్. నా ఇన్వెస్టర్స్ కొద్దిమంది అయితే 8, 9 సంవత్సరాల నుంచిన వాళ్ళకి ఇవాళ కూడా 15, 16% పర్ యానమ్ రిటర్న్స్ ఉన్నాయి. ఓకే. అంటే ఏంటంటే యాక్చువల్లీ మామూలుగా మనము మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసేప్పుడు ఎవరైనా కొత్తగా ఇన్వెస్ట్ చేసేప్పుడు చెప్పేదేంటంటే లాంగ్ టర్మ్‌లో ఎప్పుడు నష్టాలు రావు. హుహు. సో, అది మోర్ ఆర్ లెస్ నిజం. ఎక్సెప్ట్ మరీ రేర్ కేస్ సినారియో లైక్ కోవిడ్ లాంటిది, ఆ రిసెషన్ 2008లో వచ్చినప్పుడు 55, యెస్. 60% మార్కెట్ యెస్. పడిపోయింది. అలాంటి టైంలో తప్పించి లాంగ్ టర్మ్ పోర్ట్‌ఫోలియో ఎప్పుడు కూడా నెగెటివ్‌కెళ్ళే అవకాశాలు తక్కువ. హ్మ్. ఎందుకంటే ఇది ఆల్ డిపెండ్స్ ఆన్ స్టాక్ మార్కెట్ పర్ఫార్మెన్స్. మీరు లాంగ్ టర్మ్‌లో చూసుకుంటే ఒక 5 ఇయర్స్ యావరేజ్ తీసుకున్నా, 10 ఇయర్స్ యావరేజ్ తీసుకున్నా సరే ఎప్పుడు ఎప్పుడు కూడా ఇండెక్స్ అనేది వెదర్ సెన్సెక్సే అనుకోండి, నిఫ్టీయే అనుకోండి ఎప్పుడు పాజిటివ్‌గా ఉంటుంది. బట్ షార్ట్ టర్మ్‌లో ఇట్లాంటి టైంలో కానీ, ఆర్ యుద్ధాలొచ్చిన టైంలో కానీ, ఆర్ కంట్రీ సడెన్‌గా జీడీపీ పడిపోయిన టైంలో కానీ, ఆర్ పొలిటికల్ అన్‌స్టెబిలిటీ ఉన్నా గానీ, ఇట్లాంటి సిట్యుయేషన్‌లో టెంపరరీగా ఉంటుంది పక్కా. సో, హుహు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ వ్యూ కరెక్ట్‌గా ఉంది. కానీ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు లాభాల్లోనే ఉంటాయనేది మాత్రం అదొక నిజం కాదు. దేర్ ఆర్ టైమ్స్ అండ్ ఇప్పుడు ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ ఇప్పుడు హ్మ్. చూసుకుంటే. హ్మ్. సో, కాకపోతే ఏంటంటే ఆహ్, ఈ ముందే ఇన్వెస్ట్ చేసేప్పుడే మనం చెప్తాం ఏంటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టేప్పుడు ఒక 1-2 ఇయర్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో, ఆ టైంలో ఎలా ఉన్నా సరే ఇన్వెస్టెడ్ చేసి ఉంచండి అని చెప్తా. సో, ఇది ఆ టైం అన్నమాట. సో, ఇది మిత్. మ్యూచువల్ ఫండ్స్ కూడా నష్టాల్లో ఉంటాయి. కంటిన్యూయేషన్ మీరో హ్మ్. క్వెషన్ అడిగారేంటంటే సేఫర్ ఏవైనా ఉన్నాయా? ఎవరైతే సేఫ్ అంటే ఎప్పుడు కూడా నాకు మ్యూచువల్ ఫండే కాదు. ఇన్వెస్ట్ చేసిన డబ్బులు నాకెప్పుడు నెగెటివ్‌గా వెళ్ళకూడదు అనుకుంటే హ్మ్. డెట్ ఫండ్స్ ఉన్నాయి ఆప్షన్స్. డెట్ ఫండ్స్ ఏంటంటే ఎఫ్‌డి రిటర్న్స్ దగ్గరలో ఉంటాయన్నమాట. బికాజ్ అవి కూడా మార్కెట్‌లో అంటే స్టాక్ మార్కెట్‌లో ఎటువంటి ఈక్విటీ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్ చేయరు కాబట్టి సో, హెచ్చుతగ్గులనేది అంతగా ఉండకపోవచ్చు. సో, ఎఫ్‌డి రిటర్న్స్ దగ్గరలో వచ్చే అవకాశాలున్నాయన్నమాట. సో, హ్మ్. బ్యాంక్‌లు 6.5 ఇస్తున్నాయంటే సో, ఇందులో కూడా రకరకాల డెట్ ఫండ్స్ ఉంటాయి. సో, ఈ డెట్ ఫండ్స్‌లో లిక్విడ్ ఫండ్స్ అని ఎప్పుడు కూడా నెగెటివ్ ఉండవు. లిక్విడ్ ఫండ్స్ ఎప్పుడు కూడా ఎఫ్‌డికి కొంచెం దగ్గరలో ఉంటాయి. ఏ రోజైనా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆర్ లాంగ్ టర్మ్ కోసం కూడా రకరకాల మన డెట్ ఫండ్స్ ఉన్నాయి. మీడియం టర్మ్ అని, లాంగ్ టర్మ్ ఫండ్స్ అని అండ్
కొద్దిగా అంత ఎక్కువగా మరీ అంత సేఫ్ అవసరం లేదు. బట్ గ్రోత్ కావాలి అనుకుంటే కంపల్సరీ ఆ కాంబినేషన్ ఆఫ్ ఈక్విటీ ప్లస్ డెట్ ఫండ్స్ ఏమంటామంటే హైబ్రిడ్ ఫండ్స్ అంటాం. హైబ్రిడ్ ఓకే. ఫండ్స్ కూడా ఉన్నాయి. ఇవేంటంటే అంత ఎక్కువగా ఫ్లక్చుయేషన్స్ ఉండకపోవచ్చు. రీజన్ ఏంటంటే ఇందులో కొన్ని హైబ్రిడ్ ఫండ్స్ 35% ఈక్విటీస్‌లో పెడతది. హ్మ్. ఇన్వెస్ట్ చేస్తారు. 65 వరకి డెట్‌లో పెడతాయి. కొన్ని ఓకే. ఏంటంటే అగ్రెసివ్ హైబ్రిడ్స్ అంటాము. అగ్రెసివ్ హైబ్రిడ్స్‌లో ఏంటంటే అప్ టు 65% ఆఫ్ పోర్ట్‌ఫోలియోని ఈక్విటీలో పెడతారు. ఒక 35 వరకి డెట్‌లో పెడతారు. సో, మార్కెట్ ఆహ్, పడిపోయినా ఒక 10, 15% పడిపోయినా సో, అగ్రెసివ్ హైబ్రిడ్స్ వచ్చేసేసి 65% వరకి ఈక్విటీ ఉంటది కాబట్టి మార్కెట్ పడిపోయినా గానీ, సో, 15% పడిపోయినా గానీ మీ పోర్ట్‌ఫోలియో వచ్చేసి ఒక 10%, 8% వరకే కరెక్షన్ ఉంటుంది. ఓకే. బట్ ఈ టైంలో కూడా మీరు చూసుకుంటే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా పడిపోయాయి. అంటే ఇండెక్స్‌తో సమానంగా ఎక్కువ కూడా పడిపోయే అవకాశాలున్నాయి. కొన్ని తక్కువగా. సో, ఇట్ హ్మ్. ఆల్ ఏంటంటే డిపెండ్స్ ఆన్ మన ఫండ్ మేనేజర్ యొక్క సెలక్షన్ పైననమాట. అందుకే మనం మ్యూచువల్ ఫండ్ ఎలాంటిది సెలెక్ట్ చేయడం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఆ ఇంపార్టెన్స్ అనేది మార్కెట్ పడిపోయినప్పుడు మనకు ఎక్కువగా తెలుస్తుంది. సో, యాహ్! సేఫ్ ఫండ్స్ వచ్చేసి డెట్ ఫండ్స్. ఈ డెట్ ఫండ్స్‌లో కూడా రకరకాలని చూసుకొని చేసుకోవచ్చనమాట సెలెక్ట్.